హలో వెల్కమ్ టు మై ఛానల్ తారక్ టాకీస్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియోలోని దుబాయ్ ఫ్రేమ్ గురించి మీతో షేర్ చేస్తాను. సో నాతో పాటు మీరు కూడా చూడండి. మనకి ఎంట్రన్స్ లోని ఇలాగా ఫ్రేమ్ డిజైన్ ఉంటుంది. మేము టికెట్స్ అనేవి ఆన్లైన్ లోనే బుక్ చేసుకున్నాము. టికెట్ ప్రైస్ వచ్చేసి 50 dirhams, మన కరెన్సీలో 1100 రూపీస్, కిడ్స్ కి 25 dirhams, 550 రూపీస్. మనం టికెట్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవడమే బెటర్. సో అక్కడ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది లార్జెస్ట్ ఫ్రేమ్ ఇన్ ద వరల్డ్. మనకి పైనుంచి సిటీ అంతా కనిపిస్తుంది. గ్లాస్ బ్రిడ్జ్ కి వెళ్ళడానికి 1 hour టైం అయితే పట్టింది. పైన కనిపిస్తుంది కదా బ్రిడ్జ్, అక్కడికి మనం వెళ్తున్నాం. అక్కడ నుంచి మనకి సిటీ అంతా కనిపిస్తుంది. ఈ దుబాయ్ ఫ్రేమ్ ఎలా ప్లాన్ చేశారంటే ఒక సైడ్ ఓల్డ్ సిటీ, ఇంకొక సైడ్ న్యూ సిటీగా ప్లాన్ చేశారు. నుంచి చూస్తే ఫ్రేమ్ గోల్డ్ లా అనిపిస్తుంది, కానీ సన్ రైజ్ పడి ఇంకా షైనీగా కనిపిస్తుంది. దుబాయ్ యొక్క బ్యూటీని మనకి ఒక కంప్లీట్ ఒక ఫ్రేమ్ లో చూపించినట్టు ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ఏజ్ లోనే చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. రోలర్స్ అవి తీసుకెళ్లకూడదు. బయట ఎంతసేపు వెయిట్ చేసామో అంతకన్నా డబల్ క్రౌడ్ లోపల ఉన్నారు. సో ఓన్లీ లిమిటెడ్ పీపుల్ నే పంపిస్తున్నారు. మనకి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఫోటోగ్రాఫర్ ఉంటారు, ఒక ఫ్రేమ్ ఉంటుంది అనమాట. ఆ ఫ్రేమ్ దగ్గర మనకి ఫొటోస్ అవి తీస్తారు. మనం కావాలి అనుకుంటే మనీ అన్నది పే చేసి మనం ఆ ఫొటోస్ తీసుకెళ్లొచ్చు. పైన అంతా చూసిన తర్వాత ఇక్కడ మనకి ఫొటోస్ అవి చూపిస్తారు. ఎంట్రన్స్ అవ్వగానే ఇలా ఉంటుంది. స్టేజ్ లోని దుబాయ్ ఎలా ఉంది ఏంటి అన్నది మనకి అక్కడ స్క్రీన్స్ మీద అండ్ వాళ్ళు ఎలా ఉండేవారు అన్నది మనకి ఇక్కడ చూపిస్తారు. వాళ్ళు వాడిన యుటెన్సిల్స్, అలావుద్దీన్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి వీళ్ళ వీడియోస్ అవి చూస్తుంటే. ఇక్కడ వింటేజ్ లో వాళ్ళ మార్కెట్ ఎలా ఉంది అలాంటివన్నీ కూడా ఉన్నాయి. సో ఈ సోప్ నట్స్ అవి నేను పట్టుకునే వరకు కూడా అది రియల్ అని అనుకున్నాను. అంత రియలిస్టిక్ గా పెట్టారు అవన్నీ. ఇది హ్యాండ్ క్రాఫ్ట్. సో వింటేజ్ లోనే దుబాయ్ ఎలా ఉంది అన్నది మనకి క్లియర్ గా అక్కడ వీడియోలో కూడా చూపిస్తారు. ఎందుకంటే మనకి పైకి వెళ్ళడానికి కొంచెం టైం అయితే పడుతుంది. లిమిటెడ్ పీపుల్ నే తీసుకుంటారు కాబట్టి ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ ఎలా జరిగింది, సో ఇలాంటివన్నీ కూడా అక్కడ ఉంటాయి. మనం ఇప్పుడు ఒక 150 meters హై టాప్ బ్రిడ్జ్ కి వెళ్తున్నాము. లిఫ్ట్ లోనే మనం వెళ్తునేటప్పుడు మనకి దుబాయ్ సిటీ అంతా కూడా కనిపిస్తుంది. అండ్ పైకి వెళ్ళినప్పుడు కూడా మొత్తం కనిపిస్తుంది అనమాట. పైకి వెళ్తున్నప్పుడు ఒక సైడ్ దుబాయ్ కనిపిస్తుంది, రిటర్న్ దిగుతునేటప్పుడు ఇంకో సైడ్ కనిపిస్తుంది. కానీ లిఫ్ట్ కొంచెం స్లోగా వెళ్తే బాగుండు అని అనిపించింది. సో ఫాస్ట్ గా వెళ్ళిపోయాము అన్నట్టు అనిపించింది అనమాట మాకు. సో ఫైనల్గా గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసాము. తారక్ ఫోన్ పట్టుకొని నడిచాడు. సో తారక్ ఏం తెలియలేదు. తర్వాత అంతా చూసుకున్నాడు అనమాట, ఇదేంటి ఇలా ఉంది అని. ఫస్ట్ టైం నడిచినప్పుడు కొంచెం భయంగా అనిపించింది. ఒక 1-2 times నడిచిన తర్వాత ఇంకా ఏం అనిపించలేదు. చాలా ఎగ్జైట్మెంట్తో వచ్చాను, కానీ అక్కడికి నడుస్తునేటప్పుడు అర్థమైంది చాలా భయంగా అనిపించింది. అంటే మనం కిందకి చూసి నడుస్తాం కాబట్టి నాకు ఇంకొంచెం భయంగా అనిపించింది. మా మమ్మీ అయితే ఇంకా నేను నడవను అని చెప్పారు. ఒక 1-2 times నడిచిన తర్వాత తర్వాత ఏం అనిపించలేదు, జస్ట్ నార్మల్గానే అనిపించింది. బట్ ఆ గ్లాస్ బ్రిడ్జ్ మీద కూర్చోవద్దు ఇలాంటివన్నీ చెప్పేవారు అనమాట. బట్ ఎవ్వరూ వినలేదు. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. మేము తీసుకున్నవి కూడా బాగా రాలేదు అని చెప్పి సెక్యూరిటీ వాళ్ళని పిక్చర్స్ తీయమన్నాం. వాళ్ళు చాలా బాగా పిక్చర్స్ తీశారు, చాలా బాగా వచ్చాయి పిక్చర్స్ అన్ని. నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇది వచ్చేసి ఓల్డ్ దుబాయ్, అంత డెవలప్ కానిది. సో చిన్న చిన్న బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. పైనుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనం ఇంత పైకి వచ్చామా అని అనిపించింది ఇది చూస్తున్నప్పుడు.
ఇది న్యూ దుబాయ్. అక్కడ ఇలా సన్నగా పుల్లలా కనిపిస్తుంది కదా, అదే బుర్జ్ ఖలీఫా. బుర్జ్ ఖలీఫా మ్యూజియం అన్నీ మనకు కనిపిస్తాయి అన్నమాట పైనుంచి. మా మమ్మీ ఇంత పైకి వచ్చేసరికి భయపడ్డారు. సో జయదేవ్ని పట్టుకొనే ఉన్నారు. ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి ఇంకా నేను బలవంతంగా నడిపించాను. ఇక్కడ స్క్రీన్ మీద మనకి దుబాయ్ ఫ్రేమ్, బుర్జ్ ఖలీఫా అలాగా దుబాయ్ గురించి కొన్ని డీటెయిల్స్ అన్నవి ఉంటాయి. మనకి పైనుంచి చూస్తే మనుషులందరూ చిన్న చిన్న చీమల్లా అనిపిస్తారు. ఇది 150 మీటర్స్ హై కదా మనం వెళ్ళింది. నాకైతే చాలా బాగా అనిపించింది, ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయ్యింది. బుర్జ్ ఖలీఫాలో కూడా 125th ఫ్లోర్కి వెళ్తే మనము పైనుంచి సిటీ అంతా చూడొచ్చు. బట్ అక్కడ టికెట్స్ దొరక్క మిస్ అయ్యాము. బట్ ఇది మాత్రము మంచిగా ఎక్స్పీరియన్స్ చేసాము. ఇక్కడ ఇంకా తారక్ని నడవమని చెప్పాము. సో వాళ్ళ డాడీకి ఎలా పోజ్ పెట్టాలి అని చెప్తున్నాడు అనమాట. సో నేను కూడా అడిగాను, నాకు కూడా అలా కావాలి అని. అండ్ మనం కిందకి వెళ్ళిపోతే ఇంకా పైకి రాలేము కదా, సో అందుకనే ఇంకా అక్కడ 1.5 hour అలా ఉన్నాము. ఉండి మొత్తం సిటీ వ్యూ అంతా మంచిగా ఎక్స్పీరియన్స్ చేసాము. సో ఇంకా కిందకి వెళ్తునేటప్పుడు ఇంకొక సైడ్ మనకి సిటీ అన్నది కనిపిస్తుంది. సో ఒక సైడ్ కంప్లీట్గా డెవలప్ అయింది, ఇంకొక సైడ్ అంత డెవలప్ కానిది. స్టార్టింగ్లో ఒక ఫ్రేమ్ దగ్గర ఫొటోస్ తీశారు. అక్కడ ఒక కార్డ్ లాంటిది ఇస్తారు. కిందకు వచ్చిన తర్వాత ఆ కార్డ్ చూపిస్తే మనకి ఇలా ఫ్రేమ్ లాంటి దాంట్లో మన ఫోటో సెట్ చేసి ఇస్తారు. ప్రైస్ 150 dirhams, మన కరెన్సీలో 3500 అలా పడుతుంది. మా ఫొటోస్ అస్సలు బాగా రాలేదు. వాడు ఏంటంటే ఫాస్ట్గా తీసేయడం వల్ల సరిగ్గా లేవన్నమాట ఫొటోస్లో. ఇంకా అంత బాగాలేదు అని చెప్పి మేము తీసుకోలేదు. సో బయటకు వచ్చిన తర్వాత ఈ ఫ్రేమ్ మీద సన్ రైస్ అన్నవి పడి మంచిగా షైనింగ్ అవుతుంది. సో మేము వెళ్ళిందే వీక్ డేస్లో, చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. సో వీకెండ్స్లో అయితే ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంటుందేమో. బయట మేము ఎంతసేపు వెయిట్ చేసామో అంతకన్నా డబల్ క్యూ అనిపించింది మేము బయటకు వచ్చిన తర్వాత. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.